తేదీ నవంబర్ 28, వారం శుక్రవారం, తిథి అష్టమి, రాత్రి 12:15 వరకు, నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి 2:49 వరకు, వర్జం ఉదయం 9:49 నుండి 10:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:15 నుండి 1:02 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగుల్లో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింతగా పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారంలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి ఉద్యోగుల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీ సంబంధించిన సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో అవరోధాలు తప్పవు. దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. మిథున రాశి. వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగుల్లో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి. బంధుమిత్రుల నుండి విమర్శలు అధికమవుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింతగా అప్రమత్తం వ్యవహరించాలి. చేపట్టిన వ్యవహారంలో ఎంత శ్రమ పడినా ఫలితం అంతగా కనిపించదు. సింహరాశి. ఆర్థికంగా కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. వ్యాపార విస్తరణ కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు తప్పవు. కన్యా రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం చెప్పదగినది. సంతాన విద్యా విషయంలో మరింతగా కష్టపడాల్సి వస్తుంది. ధనం పరంగా ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి. తులారాశి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు తప్పవు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వృశ్చిక రాశి. దూర ప్రయాణాలు జాగ్రత్త వహించడం మంచిది. నిరుద్యోగస్తులు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగులు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. భాగస్వామ్య వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. మకర రాశి. బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగుల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. కుంభరాశి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో ఇతరులతో జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. మీనరాశి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి వ్యాపారంలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. నిరుద్యోగస్తులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి.